సార్, సీసీటీవీలో ఎటువంటి ఫుటేజీ లేదు. అందులో అసలు ఎలాంటి క్లూ దొరకలేదు. ఎవరో కావాలనే చేసినట్టుంది సార్. వాడు శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడనిపిస్తోంది. సార్, ఈ కేసు ఫైల్ చేసి 3 నెలలు అవుతుంది. ఇప్పుడు వరకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. ఐ థింక్ వీ షుడ్ క్లోజ్ ఇట్. Let's try some other options. ఓకే సార్. ఓకే సార్. ఈ దేశంలోనే పేరు పొందిన సక్సెస్ఫుల్ క్రైమ్ రిపోర్టర్ ఇప్పటి వరకు ఎన్నో కార్పొరేట్ ఫ్రాడ్స్ని ఎక్స్పోజ్ చేశారు. టాప్ మోస్ట్ బిజినెస్ టైకూన్స్ వాళ్ళందరికీ ఒక నైట్మేర్గా ఉన్నారు. అంత గొప్ప వ్యక్తి ఇలా బిహేవ్ చేయడం ఏమైనా బాగుందా? నా కూతురు కిడ్నాప్ అయి 3 నెలలయ్యింది. ఇంతవరకు మీకు ఎటువంటి క్లూ దొరకలేదు. పైగా ఎటువంటి డిమాండ్స్ రాలేదు. ఈ విధంగా ఉన్నప్పుడు నా శత్రువులెవరో తెలుసుకొని వాళ్ళని ఫాలో చేసి క్వశ్చన్ చేయడం తప్ప, అడగడం కూడా తప్పేనా? అందుకని మీరు తలుచుకున్న వాళ్ళందరి మీద అటాక్ చేసుకుంటూ వెళ్తారా? మీ వల్ల ఎంతమందికి ఇబ్బంది అయిందో తెలుసా? మీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతుంది. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. 3 నెలలైంది నా కూతురు కిడ్నాప్ అయ్యి. ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్. ఐ నో యూర్ డూయింగ్ ఎనీ బెస్ట్, బట్ ఇట్స్ నాట్ బెస్ట్ అంటిల్ టు యూ ఫైండ్ హర్. ఆద్య ఈజ్ అలైవ్. నా కూతురు బతికే ఉంటుంది. ఐ విల్ ఫైండ్ హర్ ఇన్ మై ఓన్ వే. ఆ దేవుడికి ఎన్నిసార్లు మొక్కున్నానో తెలుసా? పాపం సార్, ఆ పాపం సార్. నా కూతురు బాగుండాలి. సార్, నా కూతురు చనిపోతే పర్వాలేదా? చెప్పరా, చెప్పు. తెలీదు సార్. ఎక్కడుందిరా? చెప్పు. అంతా నీ వల్లే పాడైందిరా. నిన్ను నిన్ను చంపి నీ కూతుర్ని తీసుకెళ్తాను.